ఇలారా ఇప్పుడు మనము కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 103వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చదువుకుందాం. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంచివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నరుని ఆయువు గదివలే ఉన్నది. అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. చూడండి, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యావే యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము నిర్మింపబడిన రీతి, నువ్వు ఆయన చేత నిర్మించబడ్డావు. నేల మట్టిని తీసుకుని ఆయన ఏం చేశాడు చెప్పండి? మానవుణ్ణి తయారు చేశాడు. కాబట్టి మరలా మనిషి చనిపోయినప్పుడు ఈ శరీరం ఏమైపోతుంది చెప్పండి? మట్టిలో కలిసిపోతుంది, మట్టి అయిపోతుంది. మరలా నువ్వు ఎంత అందంగా ఉన్నా, ఎంత చక్కగా ఉన్నా, చివరికి నువ్వేమైపోతావు? మట్టి అయిపోతావు. కాబట్టి ఎప్పుడైనా అందం మోసకరం అనుకోవాలి తప్ప అందాన్ని చూసి ఏదో గొప్ప అయిపోకూడదు. కాబట్టి పిల్లారా, ఇక్కడ మనం మంచివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం ఎటువంటి వారం చెప్పండి? మట్టి వంటి వారం. చచ్చిపోతే ఆ మట్టిగా మారిపోద్ది శరీరం అంతా. అప్పుడు దోషుడు మట్టి అయిపోతావు. అర్థమైందా? నీ బట్టలు చూసుకొని ఏమైపోతున్నారు చెప్పండి? మనుషులు లోకంలో అందాన్ని చూసుకొని ఏదో వాళ్ళంత అందమైన వాళ్ళు మరి ఎవరు లేరన్నట్టుగా ఊరక ఉప్పొంగిపోతుంటారన్నమాట. ఊరక ఏమైపోతారో చెప్పండి? ఉప్పొంగిపోతూ ఉంటారు. ఆయన ఏమన్నాడు చూడండి, మనం మట్టివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదడ దాని చోటు దాని నెరుగదు. ఇక్కడ ఆ నరుని దేనితో పోలుస్తున్నాడు అంటే, ఆయన మట్టితో పోలుస్తున్నాడు, మట్టి వంటి వారిని. మరలా ఈ మనుషుల్ని దేనితో పోలుస్తున్నాడు ఆయన? నరుని ఆయువు అంట గడ్డి వలె ఉంటుందంట. అంటే అలాగే అడవి పువ్వులు పూయినట్లు వాడు పూయును. అడవి పువ్వులు, అడవిలో పూలు, ఇళ్ళ దగ్గర పూల మొక్కలు ఉంటాయి, పూలు పోస్తుంటాయి. కానీ అడవి పూలు అంటే అవి మంచి సువాసనే ఉండవు, మంచి కమ్మన వాసన వచ్చేటువంటివి ఏమి కాదు. అలాంటి అడవిలో కూడా చాలా రకరకాల పూలు ఉంటాయి. ఆ అడవి పూలు చాలా చక్కగా చూడడానికి చాలా అందంగా కనబడతాయి, చాలా చక్కగా కనబడతాయి. ఈ మనుషులని దానితో పోలుస్తున్నాడు. వాళ్ళ యొక్క ఆయువు అంటే వాళ్ళ యొక్క ప్రాణం, వాళ్ళ యొక్క ఆయుష్, వాళ్ళ ఆయువు అంటే కొంతమంది
ఆయన ఎంతకాలం ఆయుష్ ఇస్తే అంతకాలమే బ్రతుకుతారు. ఈనాడు పాపాలు ఎక్కువైపోవడం వల్ల వాళ్ళ ఆయువు ఏమైపోతుంది చెప్పండి? గతించిపోతుంది. అర్థమైందా? పాపాలు ఎక్కువైపోవడం వల్ల, తల్లిదండ్రులకు లోబడకపోవడం వల్ల దీర్ఘాయుష్ని వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? పోగొట్టుకుంటున్నారు. కాబట్టి పిల్లారా, అందువల్ల మనిషి ఏదో గొప్ప అనుకుంటాడు, తను ఏదో చాలా తెలివైన వాడిని ఏదో అనుకుంటుంటాడు కానీ, బలమైన వాడిని ఏదో అనుకుంటుంటారు కానీ, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే వాళ్ళ యొక్క ఆయుష్ లేకపోతే ఆయువు గడ్డి లాంటిది. వాళ్ళంట అడవిలో పూలు పూయినట్లు వాళ్ళు ఎలా పోస్తారంట? అడవిలో పూలు ఎంత చక్కగా అందంగా కనపడతాయో వీళ్ళు కూడా చాలా చక్కగా రంగురంగులు రంగురంగులతో ఆ పూలు ఎలా కనపడతాయి అడవిలో, వీళ్ళు కూడా చాలా, అమ్మ నువ్వు వినాలి, నువ్వు ఎక్కడో ఆలోచిస్తూ కూర్చోకూడదు. రంగురంగుల పూలతో ఎలా ఉంటాయి చెప్పండి? అడవిలో ఆ చెట్లు ఎలాగైతే రంగురంగుల పువ్వులతో కనబడతాయో వీళ్ళని కూడా అడవిలో ఉన్నటువంటి ఆ చక్కగా చూడడానికి అందంగా కనబడేటువంటి పువ్వులు పూసేటువంటి వాళ్ళతో పోల్చాడు ఈ మనుషుల్ని. మట్టితోనూ ఆయువు గడ్డితోనూ, అలాగే వీళ్ళని అడవి పువ్వులతో పోల్చాడు ఆయన. అడవి పువ్వులు అవి చూడడానికి ఎంతో అందంగా కనపడతాయి. అలాగే మనుషులు కూడా చూడడానికి చాలా అందంగా కనపడుతుంటారు. పువ్వులు పొగమాత్రపు వస్త్రాలు, వీళ్ళు చూడగానే దైవభక్తి కలిగిన వారురా అన్నట్టుగా కనబడే వస్త్రాలు కాకుండా ఎలాంటి బట్టలు వేస్తున్నారు చెప్పండి? పూలు రంగులు అందరూ కూడా వాళ్ళ వైపు చూడాలని, అందరూ కూడా వాళ్ళ అక్క చూడాలని అలాంటి బట్టలు వేసుకుని వెళ్ళిపోతుంటారు. అలాంటి బట్టలు వేసుకొని తిరుగుతుంటారు. చూడగానే వాళ్ళు ఏదో సినిమా వాళ్ళలాగా, సినిమా హీరోయిన్స్ లా కనబడుతుంటారు కానీ దైవభక్తి కలిగిన వారు కనబడరు. చూడగానే ఇలా ఏదో ఒక వేశ్యలా కనపడతారు. ఆ బట్టలు, ఆ నడక, ఆ తీరు, ఆ చూపు, వీళ్ళు చూసినప్పుడు ఈ అమ్మాయి ఏదో ఒక వేశ్యలా ఉందిరా, లేకపోతే ఈవిడేదో ఒక వేశ్యలా ఉందిరా అనుకునేటట్టు కనబడతారు తప్ప చూడగానే దైవభక్తి కలిగిన వారు అన్నట్టుగా చాలా భక్తి పరురాలట్టుందిరా, ఈ అమ్మాయి ఎవరో మంచి ప్రార్థనా పరురాలట్టుంది, ఈవిడ ఎవరో మంచి పరిశుద్ధురాలట్టుందిరా, చాలా ప్రత్యేకంగా ఉందిరా. ఆ వస్త్రధారణ చూస్తే ఏమి శరీరం ఏమి కనబడకుండా చాలా దైవభక్తి కలిగిన వస్త్రాలు, అంటే సామాన్యమైన వస్త్రాలు ధరించుకుని చాలా సామాన్యంగా కనబడుతుందిరా అన్నట్టుగా ఉండాలి. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. సినిమా వాళ్ళు ఆ హీరోయిన్స్ ఏ బట్టలు వేస్తారో ఆ మోడల్స్ చూసుకొని నెట్లో చూసుకొని చక్కగా సెలెక్ట్ చేసుకొని అలాంటివి వేసుకొని తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఎవరు? నరులు అంటే ఈ లోకంలో మనుషులు. నిజమైన వధువు ఆయన కింద మనం చూసినట్లయితే యావే యందు భయభక్తులు, అంటే ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యావే యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప, అంటే యావే భయభక్తులు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఆ భయభక్తులు కలిగిన వాళ్ళు ఇలాంటి బట్టలు వేసుకొని తిరగరు. మిగుల వెలగల వస్త్రాలు వేసుకొని తిరగరు. అడవి పువ్వులాగా ఏమండి లోకాన్ని ఆకర్షించే విధంగా అందరూ కూడా ఆకర్షించేలాగా ఏ బట్టలు వేసుకుంటే అందరిని వీళ్ళకి సెలక్షన్ బాగా తెలుస్తుంది. మమ్మీ నీకేం తెలీదు, నాకైతే బాగా తెలుసు, నన్ను అందరూ చూడాలి కదా, నువ్వు ఏ బట్టలు పడితే బట్టలు కొంటే నన్ను ఎవరు చూస్తారో, నా వంక ఎవరు చూడరు అని వీళ్ళు ఇలాగనేవాళ్ళు ఎవరు చెప్పండి? సర్వశక్తి మంత్రుల భయభక్తులు లేనాడు. అడవి పువ్వులు ఇవి, గడ్డి పూలు, అడవి పూలు, ఇలాంటి వాళ్ళు అనమాట. అర్థమైందా? లోకానికి ఎందుకు నీ అందం? కాబట్టి ఆలోచన చేయండి. ఆయన భయభక్తులు కలిగించు
తగుమాత్రపు వస్త్రాలు వేసుకొని చాలా చక్కగా ఏమండి చూడగానే అమ్మాయి భక్తి పరురాలంటుందిరా, రక్షణ పొందినట్టు చాలా. అందుకనే భయభక్తులతో కూడిన మీ నడవడిని చూసి, భయభక్తులతో కూడిన మీ ప్రవర్తన చూసి చాలా భక్తి పరురాలంటుందిరా. ఆ విధమైన ఆ వస్త్రధారణ లోకాన్ని ఆకర్షించే విధంగా కాకుండా సర్వశక్తిమంతుడికి తగిన విధమైన వస్త్రాలు వేసుకోవాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు తగినటువంటి వస్త్రాలు వేసుకోవాలి తప్ప ఏ వస్త్రాలు పడితే ఆ వస్త్రాలు వేసుకోకూడదు. బైబిల్ ఆ విధంగా చెప్తుంది. కాబట్టి పిల్లారా, అందువల్లనే ఈ లోకంలో మనుషులందరినీ ఆయన దేనితో పోలుస్తున్నాడంటే అడవి పువ్వులు పూసినట్లు పూస్తారు. అడవి పువ్వులు గుత్తులు 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 పోస్తాయి. చూడడానికి అడవిలో చాలా అందంగా కనబడతాయి చూడడానికి తప్ప అవి మంచి వాసన ఇచ్చేవేమి కాదు. ఏమి మంచి వాసన ఏమి ఇవ్వబోయి చూడడానికి మాత్రం అందంగా కనబడతాయి. అక్కడే ఆ చెట్ల దగ్గరే ఉండిపోవాలన్నట్టుగా, ఆ పువ్వుల దగ్గరే అలా ఉండాలన్నట్టుగా అలాగా ఆశ కలుగు చేస్తాయి అన్నమాట. ఈ లోకంలో మనుషులు కూడా అదే విధంగా ఉన్నారు. ఈ లోకంలో కూడా జనులు ఎలా ఉన్నారు చెప్పండి? క్రైస్తవులు కూడా బాప్తిజం పొంది రక్షణ పొంది కూడా ఇంకా లోకస్తుల వలె నడిచేవాళ్ళు, లోకస్తుల వలె తిరుగుతూ, లోకస్తుల వలె ఆలోచిస్తూ, లోకస్తుల వలె జీవిస్తూ, లోకస్తుల వలె సహవాసాలు కలిగి అడవి పూలు పూసినట్టు పోతూ ఉంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే అసలు నీతిమంతుల కంటే కూడా అంట ఇవి చాలా అందంగా కనపడతాయంట. బైబిల్లో మత్తయి సువార్తలో ఏముందంటే అడవి పువ్వులను మీరు చూడండి. ఒకసారి మనం చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం, క్షమించండి 6వ అధ్యాయం. చూడండి అమ్మా 30వ వచనం. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని సర్వశక్తిమంతునిలాగు అలంకరించిన యెడల అల్ప విశ్వాసులారా మరి మీకు నిశ్చయముగా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డి అంటున్నాడు. ఈరోజు కనబడతాయి, రేపుడు దేనికి పని కొత్తవి చెప్పండి. అంతలోనే కనబడి అంతలో మాయమైపోతుంది చూసారు ఆవిరి. అలాగే ఇవి కూడా చక్కగా ఈ రోజు కనపడతాయి. అవి దేనికి పనికి వస్తాయి అంటే అవి పొయ్యిలో వేయడానికి, పొయ్యిలో నీళ్లు కాసుకోవడానికి. ఇప్పుడంటే గ్యాస్ పొయ్యిలు వచ్చాయి. ఆ రోజుల్లో ఏం చేసేవారు చెప్పండి? పొలాలు తెచ్చుకొని వంటలు వండుకునేవారు. ఆ విధంగా ఇవి వంట వండుకోవడానికే పనికొస్తాయి తప్ప నిప్పులో కాల్చివేయబడ్డానికి పనికొస్తాయి తప్ప మరి దేనికి పనికిరావు అనమాట. వీళ్ళు కూడా అంతే, గడ్డి పువ్వు వలె ఉండి ఈ లోకంలో ఉన్న మనుషులు, ఈ లోకస్తులు, అందుకని నరులు అన్నాడు ఇక్కడ ఆయన. అర్థమవుతుందండి? కాబట్టి పిల్లారా, అవి చాలా చక్కగా కనబడతాయి కానీ అవి దేనికి మనకు వస్తాయి చెప్పండి? పొయ్యిలోకి మాత్రమే పనికొస్తాయని బైబిల్ చెప్తూ ఉంది. అందుకన్నా నేడు నుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని సర్వశక్తిమంతునిలాగు అలంకరించిన యెడల. ఏమండి ఇంకొక సందర్భంలో ఏమంటాడండి? సొలొమోను చూడండి 28వ వచనం. వస్త్రముల గురించి మీరు చింతింపకుడి, అడవి పువ్వులు. చూడండి, వస్త్రముల గురించి, వస్త్రాలను అడవి పువ్వులు అంటున్నాడు ఆయన. ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి ఏం చేయమంట? కష్టపడవంట, వడకవంట. ఆయనను తన సమస్త వైభవముతో కూడినటువంటి సొలొమోను సైతము వీటిలో నొకదానిల వలె అలంకరింపబడలేదు అన్నాడు. సమస్త వైభవము. ఎందుకంటే సొలొమోను కంటే ధనవంతులు కానీ జ్ఞానవంతులు కానీ, సొలొమోనుకు ముందు కానీ,
సొలొమోను తర్వాత కానీ లేరు అనమాట. కానీ చాలా వైభవము, అతడు ధనవంతుడు కాబట్టి చాలా వైభవముగా జీవించాడు. అతడు చూడండి ఏమన్నాడంటే, చూడండి, సొలొమోను సహితము వీటిలో నొకదాని వలె అలంకరింపబడలేదు. ఇంకా దీన్ని బట్టి చూస్తే నిజమైన క్రైస్తవుల కంటే కూడా ఈ అడవి పువ్వులు వంటి లోకస్తులు, ఈ మత్స్యాగ సంఘాలు, ఈ లోకంలోని వారు, గడ్డి వంటి వారు, అడవి పువ్వులు వంటి వారు నిజమైన వారి కంటే కూడా, నీతిమంతుల కంటే కూడా ఇంకా గొప్పగా అందంగా కనపడతారన్నమాట. వాడు వస్త్రాలు, ఇక్కడ అందుకని వస్త్రాల గురించి మాట్లాడుతూ అడవి పువ్వులతో పోలుస్తున్నాడు ఆయన. అవి వాటిని ఎలా పోషిస్తున్నాడు. కాబట్టి పిల్లారా మీరు ఆలోచించేయండి. అడవి పువ్వులు అవి, మీరు ఇంకా వీటి గురించి మనము యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనం. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞించుచున్నాడు, నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు ఏమై ఉన్నారంట? సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు. అందము ఆయుష్యమో గడ్డి పువ్వు వలె ఉంటే వారి అందం ఎలా ఉందంట? అడవి పువ్వులు చాలా అందంగా కనపడతాయి. ఈ అమ్మాయి ఈ అబ్బాయి లోకంలో మనం చూస్తుంటే అనుకుంటారు చాలా అందంగా రా, అది గడ్డి పువ్వు. అది ఏమైనా చెప్పండి, గడ్డి పువ్వు. లోకంలో మనుషులు అదిగో పలానా వాళ్ళ అమ్మాయి, లేదా పలానా వాళ్ళ అబ్బాయి, లేదా పలానా వాళ్ళ అమ్మాయి చాలా అందమైన బట్టలు వేసుకొని చాలా అందంగా ఉందిరా, అందంగా తయారైపోయిందిరా. అందంగా ఎలా తయారవ్వాలో బాగా తెలుసు నీకు. అందంగా లోకాన్ని కనబరుచుకోవడానికి అందంగా ఎలా తయారవ్వాలో నీకు బాగా తెలుసు. కానీ నీతిగా ఎలా నడవాలో నీకు తెలీదు. ప్రార్థన చేసుకోవడం తెలీదు. వాక్య ప్రకారం ఏ విధంగా నడవాలో, అన్ని జనుల మధ్య ఉన్నప్పుడు ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలో, అతి పవిత్రంగా ఉండాలో తెలియదు. కానీ అందంగా ఉండడం మాత్రమే నీకు బాగా తెలుసు అనమాట. అందంగా అలంకరించుకోవడం నీకు బాగా తెలుసు. ఆ జ్ఞానం అయితే నీకుంది, పనికిరాని జ్ఞానం. చూడండి, సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యావే తన శ్వాసము దాని మీద ఓదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, కానీ సర్వశక్తిమంతుని వాక్యము నిత్యము నిలుచును. ఆయన నామనిస్తారు. అలాగే వాక్యాన్ని అనుసరించేవారు కూడా నిత్యము నిలుస్తారు. అందుకనే అడవి గడ్డి పువ్వులాగా బతకూడదు అందంగాను. నీకు అర్థమైందా? మొన్న కావడంటుంది మా అమ్మాయ, అడవి పువ్వు అండి. అడవి పువ్వులా పెరుగుతుంది. విశ్వాసం లేదు, ప్రార్థన లేదు, ఏదో వస్తుంది వెళ్తా ఉండదు. కానీ దానికి సోగ్గా తయారవడం బాగా తెలుసు. కానీ అది ఒక అడవి పువ్వు అంది వాళ్ళ అమ్మ. గడ్డి అంది. ఆ గడ్డి అంటే ఆయన ఏమైపోద్దంట? గడ్డి యావే తన శ్వాసము దాని మీద ఓదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే అన్నాడు. నిశ్చయముగా జనులు అంటే ఎటువంటి వారు చెప్పండి? గడ్డి వంటి వారు. అందువల్ల మనుషుల్ని గడ్డి వంటి వారితో పోల్చాడు. ఆయన శ్వాసము వదిలాడు అనుకోండి, అంటే శ్వాసం అంటే గాలి.
ఏమైపోద్ది అంటున్నారు అక్కడ? ఆ గడ్డి అంట ఎండిపోద్ది, ఆ పువ్వు రాలిపోద్ది. అందుకనే నీ జీవితము, సర్వలోకంలో మనుషుల యొక్క జీవితము, మనుషుల యొక్క అందము అది శాశ్వతమైంది కాదు. అందము పర్మనెంట్ కాదు. ఈ ఆయువు కూడా బైబిల్ చెప్తా ఉంది నీటి బుడగ లాంటిదని. పిల్లారా, వాడితో పోల్చబడి చెప్పబడింది. కాబట్టి మనుషులు ఏమనుకుంటారు? మా అంత గొప్పోళ్ళు ఎవరు లేరు, సర్వ శరీరులు, మా అంత అందమైన వాళ్ళు ఎవరు లేరు, మా వలే ఎవరు లేరు. ఈ లోకంలో మనుషులందరూ కూడా వీళ్ళని ఆయన అన్నాడు గడ్డి పువ్వు, గడ్డి, గడ్డి పువ్వు, గడ్డి. యావే తన శ్వాసను దాని మీద ఓదగా, చాలా ఆయన శ్వాస, ఆయన గాలిని అలా వదిలాడు అనుకోండి, దాని వేడికి ఏమైపోద్ది చెప్పండి? గడ్డి మాడిపోద్ది, దాని పువ్వు రాలిపోద్ది అంటున్నాడు. అంటే అది శాశ్వతమైంది కాదు, వాక్యమే నిత్యమైందని బైబిల్ చెప్తుంది. ఆయన మన స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమే నిత్యము నిలిచేది. అందుకు బైబిల్ ఏం చెప్తే, భూమి ఆకాశంలో గతించవచ్చునేమో కానీ నా వాక్యము నిలుచును అని చెప్పాడు ఆయన. అది నెరవేరే వరకు. ఇప్పుడు మనకి ఇప్పుడు వేకుచుక్క గురించి ఇప్పుడు మన మధ్య జరుగుతుంది. వేకుచుక్క రాక ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యోహాను గారు పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు రాశారు. అంటే క్రీస్తు శకం 95-96 సంవత్సరాల కాలంలో యోహాను గారు ప్రకటన గ్రంథాన్ని రాశాడు. క్రీస్తు శకం అంటే మెస్సీ తర్వాత 95-96 సంవత్సరాలు. అప్పుడు వేకు చుక్కని చూసి ఆయన వేకు చుక్కని ఇచ్చేదను అని రాశాడు ఆయన. అలాగే పేతురు గారు కూడా ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన మహత్యమును కనులారా చూచిన వారమై మేము దీన్ని తెలియజేశాము. కానీ ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఒకటి ఉన్నది. తెల్లవారు వేకు చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోట వెలుగు దీపమైనటువంటిది. ఆ వాక్యం అనేది నిత్యము నిలిచి ఉంది. మోషే ఎప్పుడో రాశాడు 5 కాండాలు, నిలిచిలేవా? యెషయా వీళ్ళందరూ కూడా మొదటి రాకడ గురించి, రెండవ రాకడ గురించి కూడా రాశారు. యెషయా ఆ రోజుల్లోనే మెస్సీయ సిలువ వేయబడడానికి యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఆయన స్వరూపమైన సొగసైను, ఆ 53వ అధ్యాయంలో ఆయన స్వరూపమైన సొగసైను లేదు. మనం చూసి ఆయన అపేక్షించినంతగా ఆయనకు స్వరూపము లేదు అని ఉంది. ఆయన అందగాడు కాదు ఆయన, కానీ ఆయన హృదయము మంచి గుణ లక్షణాలు కలిగింది. హల్లెలూయా. ఓహో, అందగాడు కాకుండా హృదయాన్ని చూసి నేను ప్రేమించాలన్నమాట అని అనుకోకండి. మీకు అర్థమైందా? అర్థమైందా మీకు? పాస్టర్ గారు అందం మోసగారు అంటున్నారు. అర్థమైందా? పిల్లలు అలా ఆలోచన చేస్తారు. మారడం కాదు, మార్చుకుంటారు అలా ఆలోచన. మనుషులు మారదాం అనుకోరు. అలా ఆలోచనలు ఏం చేస్తారు చెప్పండి? మార్చుకుందాం అనుకుంటారు. కాబట్టి పిల్లలారా, ఇక్కడ మీరు చూడండి, ఆ యొక్క వాక్యం ఎప్పుడు కూడా నిత్యమో నిలుచును. అందుకనే బైబిల్ రాసిన వాళ్ళు, బైబిల్ చదివిన వారు, నీతిగా జీవించిన వారు అనేక మంది నిద్రించారు. ఏమండి? కానీ ఎప్పటికీ కూడా ఆ వాక్యం నిలిచే ఉంది. చాలా మంది అసలు బైబిల్ లేకుండా చేయాల్సి సాతాను అనేక సార్లు దీని మీద దాడి చేశారు. అయినప్పటికీ కూడా ఆయన వాక్యం ఆయన నిలిపాడు. అయినా మనిషి హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వాక్యమే సత్యం. వేకుచు గురించి రాయబడింది ఆ రోజుల్లో. మరి ఈనాటి కూడా నిలిచిందా లేదా? ఎందుకని? భూమి ఆకాశములు గతించినప్పటికి కూడా ఆయన వాక్యము అది నిలిచి ఉండి అది నెరవేర్చబడదని చెప్పాడు. ఇవి గతించవచ్చు, భూమి ఆకాశాలు గతించవచ్చు, కానీ వాక్యం మాత్రం నిలిచే ఉంటుంది. అలాగే గడ్డి పువ్వు వంటి మనుషులు, గడ్డి వల్ల అందము కలిగిన మనుషులు, గడ్డి వంటి వారు, వీళ్ళు గతించిపోతారు. కానీ వీళ్ళు ఆయన శ్వాస వదిలినప్పుడు ఆ శ్వాసకి, ఆ గాలికి వీళ్ళు గతించిపోతారు. కానీ ఆయన వాక్యము నిలుచునని చెప్తుంది. హల్లెలూయా,
నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మాదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. వాక్యమే శరీరధారి అయి వసించెను, జీవమే శరీరులను వెలిగింపను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట మాత్రము చేది కదా, మాట మాత్రము నిత్యము నిలుచును. కానీ అడవి పువ్వు లాంటి ఈ శరీరులు అడవి పువ్వులాగా అందంగా కనబడుతూ రోడ్డు మీద, కాలేజీల్లో, ఇంట్లో, ఊర్లలో చాలా మంది, అలాగే ఆడవాళ్ళు కూడా అందంగా తయారైపోయి ఈ లోకము అందమైన లోకము, వైభవంతో కనబడుతుంది. ఈ లోకము చాలా అందమైనదిగా కనబడవచ్చు. కానీ దీన్ని ఏమంటున్నాడంటే, చాలా మంది బైబిల్ ఏం చెప్తుందంటే, మనుషులు దేన్ని ఘనముగా ఇస్తారో దాన్ని ఆశ్రయించుకుంటున్నాడు అని అన్నాడు బైబిల్లో. కాబట్టి మనుషులు ఈ లోకంలో వీటన్ని కూడా చాలా ఘనంగా, గొప్పగా లోకంలో నుండి ఆస్తులు, లోకంలో నుండి వీటన్నిటిని కూడా ఎంతో ఘనముగా ఎంచవచ్చు. కానీ సర్వశక్తిమంతుడు వీటిని అసహించుకుంటూ ఉన్నాడని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మనము గడ్డి పువ్వును మనం ప్రేమించం. గడ్డి పువ్వును మనం ఏం చేయం చెప్పండి? ప్రేమించము. కానీ వాక్యాన్ని మాత్రమే మనం ప్రేమిస్తాము. ఎందుకంటే వాక్యమే నిత్యము నిలిచే తప్ప ఇవేవి కూడా నిత్యము నిలిచేవి కాదు. ఆయన మాటే నిత్యమైనది. హల్లెలూయా. ఖచ్చితంగా వాక్యం ఈనాడు 6000 సంవత్సరాల తర్వాత మరలా ఈ వేకోచొక్క వాక్యము పగటికి ముందుగా, 1000 ఏళ్ల పాలనకు ముందుగా ఈ వాక్యము నెరవేర్చబడి మనం చూస్తున్నాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. గతించిపోయిందా? లేదు. 7 సంఘాలు 7 దూతలు వస్తారు. గతించిందా? లేదు. యోహాను గురించి రాయబడింది, వచ్చాడు ఆయన. కాబట్టి బైబిల్లో ఏమి కూడా ఇజ్రాయేలు చిగురిస్తే అంజూరపు చెట్టుని బైబిల్ చెప్తుంది. మరలా చిగురించింది అంజూరపు చెట్టు అంటే ఇజ్రాయేల్ మరలా తిరిగి స్వదేశానికి వచ్చారు. కాబట్టి మిగతాయి కూడా జరుగుతాయి. ఎన్ని జరిగాయంటే మిగతాయి జరగవా? ఎత్తబాటు జరుగుతుందంటే జరుగుద్ది. ఎత్తబాటు తర్వాత నాశనం జరగాలంటే జరుగుద్ది. కాబట్టి అందుకని చూడండి, ఇక్కడ కూడా 16వ వచనంలో, కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 16వ వచనంలో, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీద దాని చోటు నెరగదని ఉంది. గాలి వీచకంటే ఆయన శ్వాస, యావే శ్వాస ఊదగా సర్వ శరీరులు ఏమైపోతారంట? గడ్డి వలె మాడిపోతారు. గడ్డి వలె. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందువల్ల ఈ యొక్క దీనికి నాశనం ఉంది. ఏముంది చెప్పండి? గడ్డి పువ్వులకి ఏముంది? నాశనం ఉంది. చాలా అందంగా కనపడుతుంది లోకం అనొచ్చు, దీనికి నాశనం ఉందని బైబిల్ చెప్తుంది. ఆయన శ్వాస వదగా ఏం జరుగుతుందట? మొత్తం కూడా మాడిపోతాయి, కాలిపోతాయి. ఈ గడ్డి పువ్వు సౌందర్యంగా అందంగా కనబడుతుంది. గడ్డి పువ్వు అంటే సర్వ శరీరులకి నాశనం ఉన్నదని బైబిల్ చెప్తుంది. ఆయన చెప్తున్నాడు ఇక్కడ, గడ్డి పువ్వులు అవి ఆయన శ్వాస ఊదగా, గాలి ఊదగా అవి ఏమైపోతాయనంటే పిల్లారా, వేసగాది లేకపోవును అని తుడిచిపెట్టిపోతాయి. ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, గడ్డి పువ్వుల యొక్క నాశనము, ఈ గడ్డి పువ్వు అంటే సర్వ శరీరులను ఆయన ఎప్పుడు నాశనం చేస్తాడు అని అంటే ఈ సెకండ్ కమింగ్లో అని మనం గుర్తించాలి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక మనం యెషయా గ్రంథము 40వ అధ్యాయము కంటిన్యూషన్ మరలా చదువుదాం. 9వ వచనం నుండి, సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతం ఎక్కుము,
యెరూషలేమా, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుమి. ఇదిగో మీ సర్వశక్తిమంతుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షముని ఏలుచుండగా యావే తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయనిచ్చు బహుమానము ఆయనతో ఉన్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచున్నది. ఆయన నామమున ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, రెండవసారి ఆయన వచ్చినప్పుడు అందుకంటున్నాడు, ప్రకటించుడి, ప్రకటించుడి. ఈ గడ్డి పువ్వులు ఆయన వాక్యాన్ని నమ్మవు, సర్వశరీరులు ఆయన వాక్యాన్ని నమ్మలేదు. కానీ ముందుగా నిర్ణయించబడిన వారు, ఏర్పరచబడినటువంటి వారు, ఆయన భయభక్తులు కలిగిన వారు, ఆయన నిబంధనలు లేకపోతే ఆయన వాక్యాన్ని కట్టుకుంటారు. ఆయన మనిషి. హల్లెలూయా. అందుకనే ఇక్కడ రెండు రకాలైన మనుషులు ఉన్నారు. మనం కీర్తన గ్రంథంలో ఇందాక 103వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ ఆయన భయభక్తులు కలిగిన వారు, ఇక్కడ గడ్డి పూ లాంటి వారు ఉన్నారు, సర్వశరీరులు. అందుకని నువ్వు నీ బ్రతుకు గడ్డి పూలాగా బ్రతుకొద్దు. ఆయన అంటున్నాడు, ఏమండి, ఒక ఆయన ఉండండి, పుట్టామంటే లోకంలో అన్ని అనుభవించడానికి కదా. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అనిపిస్తావు? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు పాపం చేస్తావు? చచ్చాక చేస్తావా? నీతిగా నడవమంటారేంటి? ఇది గడ్డి పువ్వు. అది గడ్డి పువ్వు ఏమంటే చెప్పండి. ఈ లోకంలో ఇవన్నీ ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అనిపిస్తాం మనం? ఆ హోటల్కి వెళ్ళి ఈ హోటల్కి వెళ్ళి అవి ధరించుకొని ఈ ధరించుకొని అలాగా పాపపు జీవితం అంతా జీవించాలి. లేకపోతే ఇక జీవితం ఎందుకురా? ఇలాంటి విని పిల్లలు కూడా ఏమైపోతారో చెప్పండి, చెడిపోతారు. కానీ నిజమైన వాళ్ళు చెడిపోరు. ఎందుకంటే ఆయన వాక్యమును నెరవేర్చడానికి పుట్టిన వాళ్ళు. ఆయన గమనిస్తారు. నిత్యము ప్రార్థించిన వాక్యం చెప్తుంటే దాన్ని పాటించడానికి పుట్టారు. పరిశుద్ధంగా జీవించబట్టే పరిశుద్ధంగా జీవించడానికి పుట్టారు. మీరు ప్రత్యేకంగా ఉండంటే ప్రత్యేకంగా జీవించడానికి పుట్టారు. ఇదిగో మీరు ఇలాగ దీనులై ఉండంటే తమను తగ్గించుకొని దీనులుగా ఉండడం కోసమే వాళ్ళు పుట్టారు. ఇదిగో పిల్లారా, లేఖనములు, ఆయన వాగ్దానములు విశ్వసించడం కోసం వాళ్ళు పుట్టారు. దానికోసమే పుట్టారు వాళ్ళు. ఒక మామిడి చెట్టు మామిడి కాయల కోసం ఎలా పుట్టిందో, ఒక జామ చెట్టు జామకాయలు కాయడానికి ఎలా పుట్టిందో, ఒక సపోటా చెట్టు సపోటా కాయలు కాయడానికి ఎలా పుట్టిందో, అంజూరపు చెట్టు అంజూరపు కాయలు కాయడానికి ఎలా పుట్టిందో, అలాగే ద్రాక్ష చెట్టు ద్రాక్ష కాయలు కాయడానికి ఎలా పుట్టిందో, అలాగే ఈ పరిశుద్ధులు కూడా ఆయన యొక్క లేఖనములు పాటించడానికే, ఆయన వాక్యమును నెరవేర్చడానికే పుట్టారు. ముగ్గురు యూదుల వలె, దానియేలు వలె, ఏలియా వలె, ఇర్మియా వలె, హిజ్కేలు వలె, అబ్రహాము వలె, ఇస్సాకు వలె, యాకోబు వీళ్ళందరూ వలె, యోసేపు వలె. హల్లెలూయా. వాళ్ళు కూడా వాక్యాన్ని పాటించడానికే పుట్టారు వాళ్ళు. కానీ గడ్డి పువ్వు అందుకు కాదు, అది నాశనము కాబడ్డానికి, కాల్చివేయబడ్డానికి పుట్టింది. అది ఆ రోజుల్లో కూడా నోహ కాలంలో పిల్లారా చెడ్డ జనులు ఉన్నారు, నాశనం అవడానికి పుట్టారు. లోతు కాలంలో చెడ్డ జనులు ఉన్నారు, నాశనం అవడానికి పుట్టారు. ఎరికోలో చెడ్డ తరం ఉంది, నాశనం అవడానికి. ఎరికో చాలా గడ్డి పువ్వులు అందంగా కనపడుతుండొచ్చు. ఆ పట్టణం అంతా చాలా గడ్డి పువ్వులు ఎలా ఉంటాయో అందంగా, ఆ పట్టణం కూడా చక్కగా చాలా చూడడానికి చాలా అందంగా కనపడవచ్చు. అర్థమైందా? సొదొమ గొమొర్రా కూడా అదే విధంగా ఉంది. ఇలాంటి మనుషులు ఏం చేస్తారు చూడండి, మమ్మీ చూడదు ఎంత బాగుందో. నీ దృష్టి అంతా ఎప్పుడు లోకం మీదే, ఎప్పుడు నీ కళ్ళు అంతా ఎప్పుడు లోకం, నీ చూపు అంతా అడవి పూల మీదే. అడవి లోకం, అడవి లోకం అంతా ఒక అడవి. ఈ పువ్వులంతా ఈ సర్వశరీరులే. సర్వశరీరులు కలిగి ఉన్నదంతా కూడా గడ్డి పువ్వు లాంటిదని బైబిల్ చెప్తుంది. అంటే నశించేవి, నాశనమయ్యేవి. అందుకనే పిల్లారా, రెండు రకాలైన జనులు సెకండ్ కమింగ్లో. పిల్లారా, ఒక రకము జనం ఏంటంటే బహుకొద్ది మంది, కానీ ఆయన వాక్యాన్ని పాటించడానికి పుట్టినవాడు. మిగతా వాళ్ళు ఎవరంటే గడ్డి పువ్వు లాంటి వాళ్ళు. వీళ్ళేమో నాశనం అవడానికి జన్మించిన వాళ్ళు, వీళ్ళు కాల్చివేయబడడానికి జన్మించారు, అడవి పూలి. అర్థమైందా?
కాబట్టి పిల్లలు మీరు ఆలోచించేయండి. ఓ సెకండ్ కమింగ్ అంటే చాలా, సెకండ్ కమింగ్ ముందంతా పర్వాలేదు, కానీ సెకండ్ కమింగ్ అంటే చాలా ప్రమాదం. అందుకనే భయంకరమైన మహాదినము, చాలా భయంకరమైన ఉగ్రత, భయంకరమైన మహాదినము అని దాని గురించి పిల్లలు చాలా భయంకరమైనదని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఎందుకంటే గడ్డి పూలు నాశనం చేయబడతాయి, ఆయన వాక్యం మాత్రమే నిలుచునంటే, ఆయన వాక్యాన్ని పాటించిన వారు మాత్రమే మహిమ శరీరాన్ని ధరించుకొని నిలుస్తారన్నమాట. వాళ్ళు మరణాన్ని జయిస్తారు, కానీ గడ్డి పూలు మరణాన్ని జయించలేవు, మరణిస్తాయి. గడ్డి మరణిస్తుంది. అందుకనే భూమి మీద చాలా అందంగా కనపడతాయి. చూడడానికి అడిగిపోయి ఎలా ఉంటుంది చెప్పండి, అందంగా. అర్థమైందా? అమ్మాయి అందంగా లేదని బాధపడే వాళ్ళు ఉన్నారు. ఈ బట్టలో నువ్వు బాగలేవు, మెయిన్ రోడ్డు పద, మంచి బట్టలు తీసుకుంటా నీవు. పాస్టర్ గారు అలాగే చెప్తుంటారు, నేనెవరు చూడలేదు. తల్లులు ఉన్నారు ఈ రోజుల్లో. అర్థమైందా? అడవి పువ్వులాగా పిల్లల్ని అలంకరించే తల్లి తండ్రులు ఉన్నారు. కాబట్టి పిల్లలు మీరు ఆలోచించేయండి. ఈ ప్రపంచము, అమెరికా కానీ, అమెరికాలో ఉన్న ప్రజలు కానీ, సర్వశరీరులు అన్నాడు. చైనాలో ఉన్న ప్రజలు కానీ, మన ఇండియాలో ఉన్న ప్రజలు కానీ, అరేబియాలో ఉన్నటువంటి, సౌదీలో ఉన్నటువంటి ప్రజలు కానీ, కువైట్లో ఉన్న ప్రజలు కానీ, చూడండి ఎక్కడున్న ప్రపంచంలో సర్వ శరీరులు కూడా గడ్డి పువ్వు లాంటి వారి. ఇజ్రాయిల్ మరియు ఆయన వధువు మాత్రము ఆయన కోసము, ఆయన వాక్యము కోసం పుట్టారు వాళ్ళు. హల్లెలూయా. మోషే ఎందుకు పుట్టాడు చెప్పండి? ఆయన పని కోసం పుట్టాడు, ఇజ్రాయిల్ ఐగుప్తు నుండి బయటకు తీసుకువెళ్ళడానికి. యెహోషువ ఎందుకు పుట్టాడయా అంటే కానాను చేర్చడానికి పుట్టాడు యెహోషువ. అర్థమైందా? అలాగే బైబిల్లో నుండి ఆది సంఘము ఏకాత్మ, ఏక మనసు కలిగి ఎడతెగ ప్రార్థించు ఆ విధంగా ఉండడం కోసం పుట్టారు. అందుకనే అడవి పువ్వులు అవి దేనికి పనికిరావయి, అవి కాల్చివేయబడతాయి. కానీ నిజమైనటువంటి ఆయన వధువు మాత్రమే ఆయన రాజ్యము చేర్చబడుతుంది. కాబట్టి రెండవసారి ఆయన పిల్లరా, ఆయన ఎందుకు వచ్చాడు 1996లో? ఏకూచుకగా ఎందుకు వచ్చాడయా అంటే వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి. హల్లెలూయా, హల్లెలూయా. వారి వారి క్రియలను బట్టి. అందుకనే ఇక్కడ రాయబడింది ఈ 40వ అధ్యాయంలో ఏం చెప్తుందంటే, ఇదిగో యావే తానే శక్తి సంపన్నుడై వచ్చును, ఆయనిచ్చు బహుమానం ఆయన వద్ద ఉన్నది, ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుస్తున్నది. అదే బైబిల్లో ఉందంటే, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని వాని క్రియలను బట్టి, వాని వాని పనులను బట్టి నేను ఆ జీతము నా యొద్ద ఉన్నది, ఆ బహుమానము నా యొద్ద ఉన్నదని బైబిల్ చెప్తుంది. ఆయన ప్రతీకారము అంటే ప్రతిదండన. ప్రతిదండన అంటే గడ్డి పూలన్నిటి కూడా ఆయన నాశనం చేస్తాడు. అందంగా నశించే అందం ఇదంతా. లోకంలో ఎన్ని అందంగా కనపడచ్చు, రోడ్లు అందంగా కనపడుతున్నాయి, అందమైన నగరము, అందమైన వీధులు, అందమైన బిల్డింగులు, అందమైనటువంటి ఫ్యాక్టరీలు, అందమైనటువంటి మెయిన్ రోడ్డు, అంత అందమే అందమే. ఇదంతా గడ్డిపూ. గడ్డిపూ ఎలాగైతే నశించిపోద్దో ఇవి నశించిపోతాయి. కాబట్టి 1996లో ఆయన రంగం మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఇంకా నువ్వేదో ఇంతకుముందు కాలంలో ఉన్నావేమో, ఇంతకుముందులాగా ఇంకా నువ్వు సోగ్గా తయారవ్వాలని, నీ కుర్లు, నీ జుట్టు కత్తిరించుకుంటూ ఆకర్షణీయంగా బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళాలి మా అమ్మాయిని అన్నారు ఈనాడు తల్లులు. అర్థమైందా? ఎందుకన్నా తల కూర్చుకుంటూ సరికూర్చు. కాబట్టి బ్యూటీ పార్లర్కి వెళ్ళాలని తల్లి చేస్తున్నారు చెప్పండి. ప్రేరేపిస్తూ ఉంటారు రోజుల్లో చాలా మంది వాళ్ళ పిల్లల్ని. అందంగా ఉండాలి, మా అమ్మాయి అందంగా ఉండాలి, మా అమ్మాయి అందంగా ఉండాలి. లోకము ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎలా ఉన్నారు, లోకం కూడా అలాగే ఉంది.
పట్టణాలన్నీ కూడా అలాగే ఉన్నాయి, నగరాలన్నీ కూడా అలాగే ఉన్నాయి, గ్రామాలు కూడా మారిపోతున్నాయి. ఎక్కడ చూసినా అందానికి ప్రాముఖ్యతనిస్తున్నారు. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. ఈ అందమైన లోకాలను నమ్మద్దు. మనుషులు కల్పించుకునే అందమైనటువంటి మనుషుల్ని నువ్వు నమ్మద్దు. వాక్యాన్ని మాత్రమే నువ్వు నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాత్రమే నువ్వు, ఆయన మాటను మాత్రమే నమ్మాలి. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఆయన శక్తి సంపన్నుడై ఈ తెల్లవారుజామున రంగం మీదకి వచ్చాడు. మనకైతే ఆయన బహుమానం తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆ బహుమానం ఆయనే మనల్ని విమోచించేవాడు. మన శరీరాన్ని తెల్లవారుజామున ఈ వర్తమానము ద్వారా విమోచించి పైకి తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. హల్లెలూయా. అందుకనే మరలా చూడండి పిల్లారా, మనం ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనంలో 37వ వచనం, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడలా అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. కాబట్టి వచ్చున్నవాడు ఆలస్యము చేయక వచ్చును అన్నది. కాబట్టి ఇప్పుడైతే ఆయన, అందుకని వాక్యం ఏమైపోయింది, ఇప్పుడు మారిపోయింది. ఆయన వచ్చాడు, ఇది నెరవేర్చబడింది అన్నమాట. అప్పుడైతే నెరవేర్చబడదని చెప్తున్నారు. ఇప్పుడేం జరుగుతుంది చెప్పండి? నెరవేర్చబడుచున్నది. ఆలస్యం చేయక వచ్చున్నవాడు వచ్చును. కానీ ఈనాడేమైపోయింది చెప్పండి? ఆయన అంటే ఆ లేఖనం ఏమైంది? నెరవేర్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా చూడండి, మనము చూడండి 35వ వచనములో, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము. హల్లెలూయా. ఆ బహుమానం ఏంటంటే మరణము లేని బహుమానం అన్నమాట. మరణము లేదు, వ్యాధులు లేవు, తెగుళ్ళు లేవు, ఏమీ లేనటువంటి. అందుకనే మోషే కూడా అల్పకాలపు పాపభోగములు అనుభవించుట కంటే, అల్పకాలము ఏదో కొంతకాలం, అల్పకాలం అంటే కొంతకాలము అడవి పువ్వుల వలె. ఎందుకంటే ఐగుప్తు దేశం అంతా కూడా అడవి పువ్వులతో నిండిపోయింది. అక్కడ మనుషులందరూ కూడా అడవి పువ్వుల వలె ఉన్నారు. అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే, అల్పకాలము ఈ అడవి పువ్వుల వలె బ్రతుకుడు కంటే, ఆ ప్రజలతో శ్రమలు అనుభవించి నిందే గొప్ప భాగ్యమని ఎంచుకొని కలగబో బహుమానమందు దృష్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అందుకనే మెస్సయ్య మన కోసము ఒక బహుమానంగా వచ్చాడు. మొదటి రాకడలో ఆయనే బహుమానం వచ్చి రక్తముగా వచ్చాడు. ఇప్పుడు రెండవ రాకడలో ఆయన బహుమానం తీసుకొచ్చాడు మన కోసం. అందుకని యెషయా భక్తుడు ఆ రోజుల్లోనే చెప్తున్నాడు, ఆయన ఎలా భయభక్తులు కలిగిన వారికి, ఆయన వాక్యమును ప్రేమించేటువంటి వారికి, ఆ వాక్యముతో నిలిచిన వారి కోసమై, ఆ వాక్యం కోసం పుట్టి ఆ వాక్యాన్ని పట్టించేటువంటి వారి కోసమై, ఆ వాక్యం కోసం వాళ్ళు పుట్టారు. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా మోషే వలె నిలబడతారు, ఏలియా వలె నిలబడతారు, ముగ్గురు యూదుల వలె నిలబడతారు. అలాంటి వారి కోసమే ఇప్పుడు ఈ తెల్లవారుజామున బహుమానం తీసుకొచ్చాడు. ఈ వర్తమానమే మనకు గొప్ప బహుమానమైనది. హల్లెలూయా. నీ శరీరము విమోచించబడేటువంటి మర్త్యమైనది. ఈ శరీరము అమర్త్యతను ధరించుకుంటుంది. లోతు మర్త్యమైన లోకాన్ని, సదొమ విడిచి నాశనం లేని సోయరుకు ఎలాగ వెళ్ళిపోయాడు, ఇప్పుడు కూడా మర్త్యమైనటువంటి, అంటే మర్త్యమైనది అంటే నశించేదన్నమాట. ఆ గడ్డి పువ్వు లాంటి ఈ లోకాన్ని విడిచిపెట్టి మనము వాక్యం ఎలాగ నిత్యం నిలుస్తూ, అమర్చమైనది అనమాట వాక్యము. వాక్యమును
ఏమండి అమర్చమైంది కాబట్టి ఓ వధువు కూడా ఆ వాక్యములోని ప్రవేశించి ఆ వాక్యమే ఆయన రాజ్యము, ఆ వాక్యమే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందము. అది వాక్యం వల్లే కలుగుతుంది. ఈ తెల్లవారుజామున ఎక్కిరమ్మనే ఈ వర్తమానం వలన, ఓ ఈ స్వరం వలన ఆమెకు ఈ యొక్క ఏం కలుగు చెప్పండి, బహుమానము కలుగుతుంది. ఆయన ఆ నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ, ఆనందము, ఆయన రాజ్యమే ఆమెకు బహుమానం, విమోచన, ఇవన్నీ కూడా ఆమెకు ఏమైనా చెప్పండి బహుమానం. నీకోసం ఈ బహుమానాలు తీసుకొచ్చాడు ఆయన. క్రిస్టమస్ రోజుల్లో ఆ శాంతి క్లాసు బహుమానాలని ఏవేవో ఇస్తుంటారు, చేస్తుంటారు. అవి తినేస్తే పోతాయి, కట్టుకుంటే మాసిపోతాయి, ఏ బహుమానాల కింద ఇస్తుంటారు. కానీ పిల్లారా, ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన బహుమానం ఏంటంటే వాడబారన్నది, నిత్యము నిలిచి ఉండేటువంటిది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నాం అన్నమాట. ఎక్కడున్నాం అంటే బహుమానములు వాని క్రియలను బట్టి. అందుకని యెషయా భక్తుడు ఏమన్నాడు చెప్పండి, యెషయా భక్తుడు ఏమన్నాడు, ఆయన ఆ బహుమానం ఆయన యొద్ద, ఆ బహుమానం ఇచ్చాడు ఎవరు చెప్పండి, ఆయన. ఎందుకంటే యజమాని. అలాగే వేకుచుక్క గురించి, వేకుచుక్క యజమాని, ఆయనే బహుమానం ఇచ్చేవాడు, జీతం ఇచ్చేవాడు, వాని క్రియలు బట్టి ప్రతిఫలం ఇచ్చేవాడని బైబిల్ చెప్తుంది. అలాగే ప్రతీకారం తీర్చుకునేవాడు కూడా ఆయనే. అందుకనే మొదటి రాకడలో ఆయన ప్రతీకారం తీర్చుకోవడానికి రాలేదు. మొదటి రాకడలో ఎందుకు వచ్చాడు చెప్పండి, నీ కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. పాపుల కోసం ప్రాణం పెట్టడానికి, అంటే మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన. కానీ రెండవ రాకడలో అయితే పిల్లారు, అందుకని మొదటి రాకడలో ప్రాణం పెట్టడానికే, కానీ ప్రతీకారం తీర్చుకోవడానికి, శిక్షించడానికి, ఆ గడ్డి పువ్వుల్ని నాశనం చేయడానికి ఆయన రాలేదు. ఇప్పుడైనట్లయితే రెండవ రాకడలో అయితే ఎవరైతే ఆయన నామాన్ని ధరించుకుని ఆయన రక్తం కిందకు వచ్చి తమ రక్తం, ఆయన యొక్క రక్తం చేత తన పాపాల, రక్తం అనగా వాక్యమే, ఆ వాక్యం చేత ఎవరైతే తన పాపాలను కడుక్కున్నారో, అంటే వాక్యానికి ఎవరైతే లోపడతారో వాళ్ళకి ఆ పాపం పోద్ది అనమాట. ఎవరైతే ఆయన వాక్యాన్ని వీరిపోతారో వాళ్ళు పాపాన్ని పూసుకొని ఉంటారు. హృదయం అంతా, ఒళ్ళంతా, కళ్ళంతా, చెవులంతా, నోరంతా పాపమే, కళ్ళంతా పాపమే. ఎందుకంటే నువ్వు ఎవరు కనపడతావు, ఎరుపు చూపులు చూస్తుంటావు కదా, దైపు చూపులు. అలాగే ఎవరు మాటలు పడితే ఆ మాటలు వింటూ ఉంటావు. పాపపు మాటలన్నీ కావాలా? ఎవరైనా చెప్పుకున్నా, ఎవరైనా మాట్లాడుకుంటున్నా ప్రార్థన మానేసైనా మాట వింటావు. అర్థమైందా? పక్క వాళ్ళు ఎవరైనా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, ఇదేంట్రా బాబు వీళ్ళు ప్రార్థన చేసుకుంటే మాట్లాడుతున్నారు, వీళ్ళు డిస్టర్బ్గా ఉన్నారేంటి, ఈ శబ్దం ఏంటి అని అనుకోకుండా ప్రార్థన మానేసి అయినా వెళ్ళి ఏం చెప్పుకుంటున్నారా అని తలుపు తీసి మరీ వింటావు అన్నమాట. నీకు అంత అవసరం. ఎందుకంటే నీలో ఉన్న ఆత్మ లోకాత్మ కదా, దానికి ముందు ఉంటుంది అనమాట. అది నీకు అవి కావాలి మెయిన్. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి. నిజమైన వధువు లోకము ఈ వాక్యమును పాటించడం ద్వారా మర్చ్యమైనదంతా ఆమెలో నుండి పోద్ది అనమాట, విడిచిపెడుతుంది అన్నమాట. నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ, ఆనందమును ధరించుకున్న ద్వారా లోకమంతా నీలో ఉన్న లోకాశలు, ఆపేక్షలు అన్నీ పోయి ఆ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ, అసూయ, గర్వము, కోపం, కక్ష, దురాలోచనలు అన్నీ నీలో పోయి మురికి గడిగితే ఎలా మురికి పట్టిన గచ్చును గడిగితే ఎలా ఉంటుందో అలాగా నీలో ఉన్నదంతా బయటికి పోయి లోకం అంతా ఇంకా ఎలా ఉంటుందో చెప్పండి, అమర్చతను ధరించుకుని ఉంటాం అనమాట. అమర్చంతే నిత్యము నిలిచే వాక్యాన్ని ధరించుకుని ఉంటాం. వాక్యాన్ని పాటిస్తుంటావు. పాటిస్తుంటేనే అది పోద్ది. కడగడం అదే, వాక్యమే చీపురి. వాక్యాన్ని పాటిస్తే నీలో నేను ఏమైపో చెప్పండి, లోకాశలు ఉండకూడదు అని బైబిల్ చెప్తుంది. లోకాశలు ఉండకూడదని, లోకాశలు కలిగి నువ్వు లోకాశలు లేకుండా ఉన్నావు అనుకో,
అప్పుడు లోకాశలు అనేటువంటి మురికి నీలో నుండి పోయిద్ది అనమాట. ప్రేమ కలిగి ఉండు అన్నావు అనుకోండి, ద్వేషము కలిగి ఉండొద్దు అని చెప్పావు అనుకోండి, ఎప్పుడైతే నువ్వు ప్రేమ కలిగి ఉంటావు ద్వేషం పోతుంది నీలో, ద్వేషం అనే మురికి పోతుంది. నువ్వు ఎప్పుడు ఇంట్లో వాళ్ళతో గొడవ, బయట వాళ్ళతో గొడవ, ఇంటి పక్క వాళ్ళతో గొడవ, ఇంటి ముందు వాళ్ళతో గొడవ, ఇంటి వెనక వాళ్ళతో గొడవ. నువ్వు ఎవరితోనూ నువ్వు కలహం పెట్టుకోకుండా సహనము కలిగి ప్రేమ కలిగి ఉండమని చెప్పి నువ్వు ఎప్పుడైతే ప్రేమ సహనం కలిగి ఉంటావో నీలో ఆ కలహ స్వభావము, కలహముతో కూడిన కోపము, అన్ని గర్వము నీలోండి బయటికి పోతాయి అన్నమాట, మురికిపోయినట్టే. అప్పుడు నీతి సమాధానము, లోక సంబంధమైన వాటి ఎందుకు ఆనందించొద్దు, లోక సంబంధం వాటి ఎందుకు ఆనందించు, ఆయన ఎందుకు ఆనందించు అంటే ఆయన వాక్యమును బట్టి ఆ రాజ్యాన్ని బట్టి ఎప్పుడైతే ఆనందిస్తూ ఉంటావో అప్పుడు లోకానందం అంతా బయటికి పోతుంది. ఇప్పుడు ఆ నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందమును ధరించుకునే వారు, అదే అమర్చత, దానికి నాశనం లేదు. ఆయన రాజ్యానికి ఏమి లేదు చెప్పడం నాశనము. ఈ లోక రాజ్యాలకు ఇది రోమా సామ్రాజ్యం, ఇది గడ్డి పువ్వు వంటి రాజ్యం, ఇది మహావేశ్య దాని యొక్క పిల్లల యొక్క రాజ్యం ఇది. అందుకనే 4వ సామ్రాజ్యము రోమా సామ్రాజ్యము. అయితే మనము ఈ లోక నశించే ఈ రాజ్యాన్ని విడిచిపెట్టేసి మనము దుర్నీతి, అలాగే కలహములు, లోకానందం విడిచిపెట్టి అమర్చమైన ఆ యొక్క నూతన యెరూషలేము, అదే షాలేము రాజు రాజ్యమైనటువంటి ఆ నీతిగా ఎప్పుడు నడుస్తూ సమాధానంగా ఉంటూ పరిశుద్ధాత్మ ఆనందంతో ఉంటే నువ్వు ఇప్పుడు మర్చమైన దాని నుంచి అమర్చతలోకి వచ్చావు. అందుకే దానియేలు అంటాడు, ఈ రాజ్యమునికి అన్నిటికీ నాశనం కలగదు, ఇదే తలరాయి అని చెప్పాడు ఆయన. రాజ్యంలో ప్రవేశించడమే తలరాయిలోనే ప్రవేశించడం. తలరాయి అనగా రాకడ, ఆయనే, అదే నీకు బహుమానమైనది. ఆయన మనిస్తాడు. హల్లెలూయా. నీకు బహుమానంగా ఆయన రాజ్యాన్ని ఇస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ సంతోషము నీకు కావలినా, ఈ సమాధానము నీకు కావలినా, ఈ సంతోషము నీకు కావలినా, ఈ సమాధానము నీకు కావలినా, నేడే యావే యొద్దకు రమ్ము. గ్లోరీ. హల్లెలూయా. ఈ సంతోషము, ఈ రాజ్యము, పరిశుద్ధాత్మ ఆనందము, ఈ నీతి, ఈ సమాధానము నీకు కావాలంటే ఆయన ఎదుకు రా. ఇది పొందుకొని, ఈ బహుమానాన్ని పొందుకొని నువ్వు పైకి ఎత్తబడతావు. ఆయన అమరుస్తాడు. ఈ బహుమానం పొందుకొని వారు ఎత్తబడతారు. ఈ రాజ్యమును పొందుకొని వారే అంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందమే బహుమానం. అది పొందుకున్న వారు పైకి వెళ్ళిపోతారు. అది పొందుకున్నారంటే వాళ్ళకి మర్చమైన దాని నుండి నశించే దాన్ని విమోచించబడినట్లు లెక్క, నశించే దాని నుండి విడుదల పొందినట్లు లెక్క. అందుకనే పిల్లారా, ఆయన వధువుకు బహుమానం తీసుకొచ్చాడు ఆయన. అందుకని ఆ యొక్క మీ ధైర్యం విడిచిపెట్టకుడి, దీనికి గొప్ప బహుమానం మీకు. మీరు పోరాడిన పూర్వపు దినాలు మీరు జ్ఞాపకం చేసుకొనుడి. శాశ్వత స్థిరమైనది ఒకటి ఉన్నదని మీ యొక్క ఆస్తిని సంతోషముగా విడిచిపెట్టారంటాడు. ఆయన అమ్మనిస్తాడు. హల్లెలూయా. ఎవరన్నా అలా వదిలి సంతోషంగా విడిచిపెట్టి అసలు విడిచిపెట్టడం చొప్పిద్దా నీకు? ఏం అప్పదు నీకు. ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేశారంట చూడండి ఒకసారి. ఇందాక ఎబ్రిలు రాసిన పత్రులు ఒకసారి మనం చూడండి. మీరు ఖైదులో ఉన్నవారు కరుణించి చూడండి, మరి శ్రేష్టమైనది స్థిరమైనదనైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొండ్రి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలం కంటే మీరు ఆస్తి కోల్పోయారు కదా, సంతోషంగా ఒప్పుకున్నారు కదా, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగుతుందంటే ఆ దానికి మీరు కోల్పోయిన దానికి ప్రతిఫలముగా గొప్ప
బహుమానము అంటే అదే ఆయన రాజ్యమును పొందుకోవడమే. నువ్వు కలిగి ఉన్న ఆస్తులకి నాశనం ఉంది, అవి గడ్పు వలె నశించిపోతావు. నువ్వు ఎంత సంపాదించు, కోట్లు పెట్టి లక్షలు పెట్టి సంపాదించుకున్నదంతా కూడా ఏమైపో చెప్పండి, మొత్తము గడ్డి పువ్వులాగా నశించిపోతాయి. కానీ ఎవరైతే చూడండి వాళ్ళ ఆస్తిని సంతోషంగా కోల్పోవటం వాళ్ళు ఏమయ్యారంట, ఇష్టపడ్డారంట. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంతే అంటున్నాను, నీ పిల్లలకి నీ కుటుంబానికి ఎంతైనా ఖర్చు పెడతావు, ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు నీకు చేతిలో రూపాయి రాదు, నీ చేతి నుండి బయటికి తీయలేవు, లోబివి నువ్వు. అందుకని నీకు పరలోకంలో ఏముండదు. అందుకనే కోసము చేసుకున్నది ఏది కూడా నీకు ప్రతిఫలం ఉండదు. ఆయన కోసము నువ్వు చేసుకున్నది చేసిందే నీకు, అదే నీకు లెక్క. ఆయన నాకు చాలే, కానుకలు యాత్రకు నాకు చాలే, సమాజంలో సహోదరి సోదరికి చేతనగా చాలే, వాళ్ళు అలా అనుకున్నారా? లేదు, ఆయన నామనిస్తారు. కాబట్టి మనకి శ్రేష్టమైనది స్థిరమైనది ఒకటి, మనకు ఉన్నది ఇవేమి శ్రేష్టమైనవి కాదు, స్థిరమైనవి కాదు. ఒక సమయంలో వీటికి అంతం అంటున్నాడు. ఎప్పుడంటే మనం ఎత్తబడిన తర్వాత. హల్లెలూయా. నా సొంతం చెప్పాను నేను, ఇక్కడ వాక్యం చెప్పింది. వాళ్ళ వల్లే మనం కూడా చివరి కాలంలో అలాంటి మనసు కలిగిన వారంగా హల్లెలూయా ఉండాలి. ఆయన నామని స్తోత్రం. అంతేగాని బాధపడుతూ ఏడుస్తూ, ఏమండి, బాధపడుతూ ఏడుస్తూ ఒప్పుకున్నారా? సంతోషంగా ఒప్పుకున్నారు. హల్లెలూయా. దాని తర్వాత ఏమన్నాడు చెప్పండి, దీనికి ప్రతిఫలముగా క్షమించండి, కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగునంటే అది శ్రేష్టమైనది స్థిరమైన స్వాస్థ్యాన్ని పొందుకోబోతున్నావు. హల్లెలూయా. ఈ నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన వాళ్ళు అది పొందుకుంటారు. వాళ్ళకి ఆ రాజ్యం, అందరికీ కాదు, అందరికీ కాదు. అర్థమైందా? కాబట్టి పిల్లారా, దానికోసము నువ్వు ఆ బహుమానం కోసము, అందుకని ధైర్యముగా వాక్యం కోసం నిలబడాలి. ఆయన నామనిస్తాను, భయపడకూడదు, ధైర్యముగా. మీ ఆయన ఎక్కడ రమ్మన్నారు అనుకోండి, అదే ఆదివారమో బుధవారమో శనివారమో ధైర్యంగా చెప్పలేవు, నువ్వు పిరికిదానివి. అతను ఏ అన్నిడో మత్స్యకూడదు అనుకోండి, ఏదో ఊరు తీసిపోతున్నాడు అనుకోండి, కూడా వెళ్ళిపోతుంటాడు, పిచ్చుకొక్క వెళ్ళినట్టు. అర్థమైందా? కూడా వెళ్ళిపోతుంటావు. అయ్యో నేను ఆదివారం రాను, ఎందుకు నీకెందుకని? ఎందుకంటే ఆయన అంటే నీకు భయం. ఎస్ఐ అంటే భయం ఉండదు, ఆయన అంటే నీకు భయం, సర్వశక్తిమంతుడు అంటే భయం ఉండదు. కానీ ఆయన అంటే మాత్రం నీకేంటి? విపరీతమైన భయం. అందుకనే ఆయన వాక్యాన్ని మీరుతావు, కానీ ఆయన్ని మాత్రం పోగొట్టుకుంటావు. కానీ సర్వశక్తిమంతుడిని ఆయన్ని పోగొట్టుకోలేవు, పిల్లలను పోగొట్టుకోలేవు, ప్రాణాన్ని పోగొట్టుకోలేవు. మనుషులు లోకం అలా ఉన్నారు. ఆయనకంటే ఎక్కువగా అన్య సంబంధమైన వారిని, లోక సంబంధమైన వారిని ప్రేమించి, మత్స్యాక సంబంధమైన వారిని ప్రేమించి పరలోక రాజ్యాన్ని, ఈ బహుమతిని పోగొట్టుకుంటున్నారు. నిజమైన వధువు ఇవి పాటించడానికేమో పుట్టింది, ఈ లోకమును విడిచిపెట్టడానికే పుట్టింది. ఇది లోకమును సంపాదించుకునే సమయం ఇది కాదు. కానీ ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళే సమయం ఇది. హల్లెలూయా. లోకంలో మనుషులందరూ లోకాన్ని సంపాదించుకుంటున్నారు, గడ్డి పువ్వులు లోకాన్ని సంపాదించుకుంటున్నాయి, లోకములో ఉన్న వాటిని సంపాదించుకుంటున్నారు, కష్టపడి శ్రమపడి తెగ సంపాదించుకుంటున్నారు. కానీ మనమైతే వీటిని విడిచిపెట్టి మనం వెళుతున్నాం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఎక్కడికి చెప్పండి? ఎంత రమ్యములు నయావి నీ నివాసములు, ఎంత సుందరము నయావి నీ గుడారము. హల్లెలూయా. రమ్యమైన నివాసాల్లో మనం ఉండబోతున్నాం.
రాజభవనాలలో మనం నివసించబోతున్నాం. హల్లెలూయా. అవి శ్రేష్టమైనవంటే ఈ రోజుల్లో గొప్ప ధనవంతులు ఉండే భవనాల కంటే కూడా గొప్ప భవనాల్లో, రాజభవనాల్లో మనం నివసించబోతున్నాం. వీటికి అంతమున్నది కానీ అవి స్థిరమైనవని బైబిల్ చెప్తా ఉంది. ఎంతగా నిన్ను ఆశీర్వదిస్తున్నాడో నువ్వు ఆలోచన చేసుకో. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించేయండి. మనం ఎత్తబడిన తర్వాత ఇక గడ్డి పువ్వంతో వచ్చింది. అవి ఎందుకంటే అవి నాశనం చేయడానికి, నాశనం అవ్వడానికే అవి నిర్ణయించబడ్డాయని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఎందుకని నిర్ణయించబడ్డాయి చెప్పండి? నాశనము చేయబడడానికే అవి నిర్ణయించబడ్డాయి. కాబట్టి అవి నాశనం అవుతాయని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి పిల్లారా, మనం ఎత్తబడిన తరువాత ఏమి జరుగుతుందో మనము ఈ యొక్క యాకోబు రాసిన పత్రిక మనం ఒకసారి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయములో అనగా ఫస్ట్ నుంచి చదవమా, 9వ వచనం తల్లి. ధీరుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు అతిశయింపవలెను. అనగా ఇతడు అంటే ఎవరు? ఆ ధనవంతుడు, బలము కలిగిన వాడు, ఆస్తి కలిగిన వాడు గడ్డి పువ్వులే గతించిపోతాడు. సూర్యుడు ఉదయించి వడగాలు కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పూరాలను, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోతాడు. ఈరోజు అంటే ధనవంతుడు అంటే ధనాన్ని నమ్ముకున్న వాళ్ళు. ఇద్దరు యజమానులకు మీరు దాసులై ఉన్నారని బైబిల్ చెప్తుంది. ఇద్దరు యజమానులు అంటే ఒకడు సర్వశక్తిమంతుడు, ఇంకొకడు దానము. సర్వశక్తిమంతునికి సిరికిని మీరు దాసులై ఉన్నారు అని ఉంది. సర్వశక్తిమంతుడు నమ్ముకున్న వాళ్ళు బహుమానం పొందుకొని వెళ్తారు. ఈ వాక్యాన్ని నమ్ముకున్న వాళ్ళు. మరి సిరిని నమ్ముకున్నారంటే ధనాన్ని నమ్ముకున్న కుల మనుషులందరూ దేన్ని నమ్ముకుంటున్నారు చెప్పండి? ధనం అవసరమే, కానీ అది మన యజమానిగా ఉండకూడదు. ఈనాడు ధనం కోసం ఏ పనులైనా చేస్తారు, ఏ పాపాలైనా చేస్తారు. అందుకని బైబిల్ మనం చదువుకున్నాం. తిమోతి రాసిన పత్రికలో సమస్త కీడులు కారణం ఏంటి చెప్పండి? ధనమే. అనేక పాపాలు కరగడానికి కారణం ఏంటి చెప్పండి? ధనమే. అందుకని పాపం చేసి విస్తారమైన ధనము కలిగి ఉండడు కంటే ఏమండి, లేకపోతే ఆయన కోసము కూడా ఒక ధనవంతుడు ఏమీ చేయక లోపత్వము కలిగి ఉండి భూమి మీద నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని అన్నాడు. కానీ ఆ రాత్రి నీ ప్రాణము అనగా తీసుకుంటే నువ్వు కలిగి ఉన్నది ఎవరు తగ్గుతానుంది బైబిల్లో. లోపత్వం వల్ల అతడు భూమి మీద కూర్చుకున్నాడు. ఏమి చేయలే. ఎవరికి ఏమైపోయింది చెప్పాడు ఆయన మెస్సియా. కాబట్టి వధువు ఎప్పుడు కూడా లోపత్వం, లోబులు పరలోక రాజ్యాన్ని రారని ఉంది బైబిల్లో. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో రారు ఆయన రాజ్యానికి బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కాబట్టి భూమి మీద కూర్చేసుకుంటున్నారు, చాలామంది సంపాదించేసుకుంటున్నారు. కానీ మనం వాక్యాన్ని నమ్ముతున్నాం, లేఖనాలు నమ్ముతున్నాం, ఆయన ఎదుర్కొనే నమ్ముతున్నాం. లోకము మన తర్వాత నాశనం కాబోద్దని మనం నమ్ముతున్నాం. కాబట్టి మనం ఎత్తబడిన తర్వాత నీతి సూర్యుడు ఉదయిస్తాడంటే యెహోవా యావే, ఆయనే మోషే ఏలియాల ఆ కాలములో వస్తారు మనం ఎత్తబడిన తర్వాత. అందుకనే సొదొమ గొమొర్రా లోతు తెల్లవారుజామున బయటకు వెళ్ళిపోయాడు. సోయేరుకు వెళ్ళినప్పుడు సూర్యుడు ఉదయించాడు. అప్పుడు సొదొమ గొమొర్రా మీద అగ్ని కందకాలు కురిశాయి. ఇప్పటికీ కూడా ఆ ప్రాంతానికి వెళితే సొదొమ గొమొర్రా ప్రాంతాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. బైబిల్ చెప్పింది సత్యం, ఇప్పుడు కూడా ఉన్నాయి. అక్కడికి వెళితే అంటే అంతా బూడిద కనపడుతుంట, బొగ్గు బూడిద. అలాగే బైబిల్లో నవకాలంలో ఓడ గురించి ఉంది బైబిల్లో. మరి ఆ ఓడను
చూస్తే అప్పట్లో ఓడ ఆ టర్కీలో ఉందంట. అప్పుడు ఆ ఓడ ఎలా ఉందో, ఎలా కొలతలతో ఉందో, కట్టబడిందో ఆ రోజులో, నోవహు కాలంలో, అదే విధంగా ఇప్పుడున్నటువంటి ఓడ కూడా ఆ టర్కీలో అదే విధంగా అంటే పూడిపోయి అదే విధంగా. అలాగే ఎర్ర సముద్రంలో నడిచినటువంటి ఇజ్రాయెల్ నడుచుకుంటూ వెళ్ళారే, అడుగులు ఉన్నాయంట ఇప్పటికీ కూడా. ఆ రథాలు, ఆ చక్రాలు, ఆ కత్తులు ఇవన్నీ ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఏదో అలాగన్నా ప్రార్థనకు వస్తామని, అలాగన్నా లోకంలో మనసు పెట్టకుండా ఉంటామని, అలాగన్నా పాస్టర్ గారు అలా చెప్తారు, అలాగన్నా అమ్మాయిని ఎవరినో ప్రేమించుకుంటూ ఉంటానని నన్ను కంట్రోల్ చేయడానికి అలా చెప్తున్నాడు పాస్టర్ గారు అనుకుంటున్నారేమో. అర్థమైందా? సత్యం చెప్పేది ఆయన స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. పాత నిబంధనలో జాములు ఉన్నాయి, 4 జాములు. కొత్త నిబంధనలోనూ 4 జాములు ఉన్నాయి. పాత నిబంధన రాసిన పరిశుద్ధాత్మే కొత్త నిబంధన కూడా రాశాడు. ఇప్పుడు కూడా ఈ లవోదికయ సంఘ కాలంలో 4 జాములు ఉన్నాయండి. పాత నిబంధనలు రాసినవాడు పాత నిబంధనలు ఆ 4 జాముల్లో ఏ కార్యాలు జరిగించాడో కొత్త నిబంధనలు 4 జాముల్లో, అంటే మెస్సయ్యను కూడా సాయంకాలం సమాధిలో పెట్టారు, తెల్లవారుజామున బయటకు వచ్చాడు. ఆ జరిగించిన ఆయనే ఇప్పుడు మన మధ్యకు వచ్చి ఈ కార్యమును జరిగిస్తున్న వారి కాలంలో. హల్లెలూయా. ఆనాడు జరిగించిన ఆయనే ఇప్పుడు ఉన్నవాడు. హల్లెలూయా. నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. సొదొమ గొమొర్రా పిల్లలు లోతు తెల్లవారుజామున బయటకు వెళ్ళిన తర్వాత సూర్యుడు ఉదయించాడు అంటే శ్రమలు వచ్చాయి. రేపు మోషే ఏలియా కూడా మనం వెళ్ళిపోయిన తర్వాత వస్తారు. ఇవన్నీ జరిగాయంటే అత్తమాడు కూడా జరుగుతుంది. తెల్లవారుజామున మెసేజ్ లేచాడంటే మనం కూడా లెగుస్తాం. ఏమండి? హల్లెలూయా. లేఖనాలు నమ్మేవాళ్ళం, మనం వాక్యాన్ని నమ్మేవాళ్ళం, మనుషుల మాటలు నమ్మేవాళ్ళం కాదు. దయ్యం కూడా ఇది నిజమా, ఇది వాస్తవేనా, ఎత్తబాడుతాం అంటున్నారు కానీ దొరుకుతుందేటి? ఇలా అనుమానాలు పెట్టచ్చు, సందేహాలు పెట్టచ్చు. అవిశ్వాసం కలిగిన వాడు విడవబడతారు. నమ్మాల్సిందే. హల్లెలూయా. మరి నిర్గమకాండం 14వ అధ్యాయంలో కూడా తెల్లవారుజామున వాళ్ళు దాటి వెళ్ళిపోయారు ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళిపోతే అప్పుడు పొద్దుపొడిచెను. అప్పుడు ఐగుప్తు సైన్యం మీదకి ఎర్ర సముద్రము తిరిగి పొరిలినప్పుడు ఐగుప్తు సైన్యము ఆ ఎర్ర సముద్రంలో పడి నశించిపోయారు బైబిల్. మనం వెళ్ళిపోయిన తర్వాత ఆ గడ్డి పువ్వు లాంటి మనుషుల పరిస్థితి అదే విధంగా ఉండబోతుంది. రంగురంగుల లోకం, రంగురంగుల ఇళ్ళు, రంగురంగుల వస్త్రాలు, రంగురంగుల కొప్పులు. నేను అన్ని రాళ్ళుగా పుట్టినా బాగుండేది. మా అమ్మోళ్ళు క్రైస్తవు నమ్ముకున్నారు కానీ, లేకపోతే మా స్కూల్లో మా కాలేజీలో అమ్మాయిలు అలా ఇలా కొప్పులు పెట్టుకొని రకరకాలుగా వచ్చేస్తున్నారు. నన్ను అలా ఒప్పుకోవట్లేదు, లేకపోతే నేను కూడా అలా తయారయ్యేదాన్నే. నేను కూడా అలా తయారయ్యేదాన్ని అనుకునేవాళ్ళు ఉన్నారు. అంటారా ఏంటి మమ్మీ అలా ఇలా పెట్టుకోనేమో, అలా ఇలా చేసుకోనేమో, అలా ఇలా తిరగనేమో. చేతాకు చిలుకుల్లాగా రంగులు కనపడుతుంది లోకం, గడ్డి పువ్వు. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన ఏం చేయబోతుంటే, మనం ఎత్తబడిన తర్వాత సూర్యుడు ఉదయించి వడగాలు కొట్టినప్పుడు ఏమండి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యము, అందము, సౌందర్యము సమస్తం కూడా ఏమైపోతుంది, నశించిపోతుంది. అందుకని మనం ఎత్తబడిన తర్వాత అందమైన లోకం. మా కాలేజీ చాలా అందం కూడా తెలుసా. మా కాలేజీలో పార్కులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. చెప్పుకో, ఇంటికి వచ్చి ఇయ్యే నీ కళ్ళు ఎప్పుడు కూడా వాటి మీద ఉంటాయి కాబట్టి అయ్యే చెప్తుంటాను. అవునా? నీ చూపు ఎప్పుడు కూడా వాటి మీదే, నీ హృదయంలో అయ్యే ఉంటాయి కాబట్టి నేను ఎవరో ఎప్పుడుదే భక్తి సంబంధించిన విషయాలు. నీ ఈరోజు ప్రార్థన చేసుకున్నాను మమ్మీ,
చాలా ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకున్నాను. ఇలాగ నేను వెళ్తా ఉంటే నాకు వర్తమానం గుర్తుకొస్తా ఉంది. ఏనాడన్నా మంచి మాట చెప్పావు ఇంట్లో. లోకంలో పిల్లలందరూ ఇలా పాడైపోతున్నారు. కాలేజీలో పిల్లలందరూ ఆ బట్టలు ఈ బట్టలు వేసుకొస్తున్నారు, అసలు బాగోలేదు అంటావా? అలా చెప్పవు. వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తున్నారు అన్నే అనవు. నేను ఇంకా వాళ్ళలాగా నడవట్లేదే అని అనుకుంటావు తప్ప, అదే వాళ్ళని అనుసరించట్లేదు అనుకుంటావు తప్ప. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ గడ్డి పువ్వు వంటి లోకమేమవుతో చెప్పండి. అందుకని వర్తమానము తీర్పు వర్తమానము. ఈ వర్తమానం సిటీ గడ్డి పువ్వు లాంటి రోమ్, గడ్డి పువ్వు లాంటి యూరప్, గడ్డి పువ్వు లాంటి ఇండియా, గడ్డి పువ్వు లాంటి సౌదీ దేశాలు అన్నీ కూడా ఏమైపోతాయి చెప్పండి. మొత్తము కూడా తుడిచిపెట్టబడి 3 మందికి మనం వెళ్ళిపోయిన తర్వాత 3.5 సంవత్సరాలే ఉంటుంది ఇక భూమి మీద. ఈ లోకం, భూమి కాదు క్షమించండి, లోకం, ఈ గడ్డి పువ్వులు మొత్తం తుడిచిపెట్టబడతాయి. కొద్దిమంది మాత్రం అనుజనులు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ 1000 ఏళ్ల పాలన తర్వాత వాళ్ళతో పని ఉంది, వాళ్ళకి కొన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ఉందన్నమాట. కాబట్టి పిల్లారా, మనం ఎత్తబడిన తర్వాత భూమి మీద ఏముంటుంది చెప్పండి. అందువల్ల నీవు గడ్డి పూల బతుకుతున్నావేమో ఆలోచించుకో. మందిరానికి వస్తున్నావు కానీ గడ్డి పూల బ్రతకాలనుకుంటున్నావేమో, అన్యుల్లా అనుకుంటున్నావేమో. లోకంలో సర్వ శరీరులు ఎలా బ్రతుకుతున్నారు, గడ్డి పువ్వులాగా నువ్వు కూడా అలా బ్రతకాలనుకుంటున్నావేమో. ఆలోచించుకో. శ్వాసను ఊదుతాడు. అందుకనే సూర్యుడు ఉదయించి, అంటే మోషే ఏలియా అనమాట. సూర్యుడు అంటే ఎవరు చెప్పండి? మోషే ఏలియా. ఆయన నీతి సూర్యుడిగా, ఆయనే సూర్యుడిగా వాళ్ళల్లో ఆయన ఉండి వాళ్ళ నోటి నుండి బయలు వెళ్ళేటువంటి అగ్ని, వాళ్ళ మాట ఆ విధంగా ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఏది చెప్తే దొరుకుతుంది. శ్రమలు అన్నమాట భూమి మీద. సూర్యుడు ఉదయించినప్పుడు ఏం జరిగింది చెప్పండి? శ్రమలు వచ్చేసాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనం పెండి విందులో ఉంటాం. మీకు అర్థమైందా? అందుకని మనం పెండి విందులో, భూమి మీద శ్రమలో. అందుకని సూర్యుడు ఉదయించినప్పుడు లోతు ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు? సోయరులో ఉన్నాడు. చదువుమరా కాల్చివేయబడతా ఉంది. హల్లెలూయా. అందుకనే మనము మధ్యాకాశానికి ఆయన వచ్చినప్పుడు మనం ఆయన్ని కలుసుకుంటాం. ఇక్కడ మోషే ఏలియాలు సూర్యుడు వడగాలి కొట్టినప్పుడు ఎలా ఉండదో ఆయన సర్వశక్తిమంతుడు శ్వాసరాజు వదులుతాడంటే ఈ లోకం మీద. 3వ ప్రపంచ యుద్ధం సమస్తాన్ని తుడిచిపెట్టేస్తాయి. హల్లెలూయా. శ్వాస వదులుతాడంటే గాలి వదిలేస్తాడని కాదు, యుద్ధం వచ్చేస్తాయి. చాలా భయంకరమైన పరిస్థితి. అందువల్ల పిల్లారా, సమయం అయిపోయింది. గడ్డి పువ్వుని మొత్తం నాశనం చేయబోతున్నాడు. ఈ స్వరూప సౌందర్యం ఈ లోకం బూడిదగా మారిపోద్ది. బ్రహ్మాం గారు చూసినటువంటి 7వ దర్శనం ఏంటంటే, అమెరికా, అంత గొప్ప అమెరికా ఎక్కడ చూసినా బూడిద కుప్పలుగా ఉందంట. దర్శనంలో చూసినప్పుడు బిల్డింగులు లేవు, రోడ్లు లేవు, మనుషులు లేరు, చెట్లు లేవు, జంతువులు లేవు, ఏమీ లేవు. సమస్తము నాశనం చేయబడి బూడిద కుప్పలే. ప్రతి దేశము బూడిద కుప్పలుగా మారిపోతుంది. రాబోయేది ఆయన రాజ్యం మాత్రమే భూమి మీద. ఆయన రాజ్యములో ఉండేవారు మాత్రమే ధన్యులు. హల్లెలూయా. అది మనము దాన్ని స్వాధీనపరచుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకం కాదు శాశ్వతము అసలు కాదు. ఈ లోకం కాదు శాశ్వతము అసలు కాదు. హల్లెలూయా. ఈ లోకము శాశ్వతము కాదు. కాల్చివేయబడే సమయము తెల్లవారుజాము తర్వాత భూమి మీద ఉగ్రత ఉన్నది తప్ప మరి ఏమీ లేదు. మధ్యాకాశంలో మనం ఉంటాం. ఇక్కడ పెండ్లి విందులో ఆ నీతి సూర్యుడితో మెస్సయ్యతో ఆయనే వేకు చుక్క, ఆయనే నీతి సూర్యుడు, ఆయనే మనిషి కుమారుడు,
ఆయనే దావీదు కుమారుడు, ఆయనే ఎలోహిము కుమారుడు, ఆయనే షారోను పుష్పము, లోయల్లో పద్మము, దావీదు నక్షత్రము. ఆయన మనం కలుసుకునే సమయములో మనం ఉన్నాం. ఆయన మనుషులు హల్లెలూయా. ఈ గడ్డి పువ్వులాగా తయారయ్యే వాళ్ళందరూ కూడా విడవబడతారు. అందువల్ల నువ్వు గడ్డి పూలా ఉండాలనుకున్నా మేము ఆలోచించుకో. వాక్యములా ఉండాలి. వాక్యం ఎలా ఉందో నువ్వు కూడా అలా ఉండాలి. తల్ల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.